ప్రముఖ నటుడు మోహన్ బాబు అజ్ఞాతం వేడి పోలీసుల అందుబాటులోకి వచ్చారు. దీంతో మోహన్ బాబును పోలీసులు విచారిస్తున్నారు. గన్ సరెండర్ చేయాలని మోహన్ బాబును సూచించినట్లు తెలుస్తోంది. గన్ ప్రస్తుతం తన వద్ద లేదు, సాయంత్రం సరెండర్ చేస్తానని మోహన్ బాబు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే తన బెయిల్ రిజెక్ట్ అవ్వలేదని మోహన్ బాబు తెలిపారు. ఇక మోహన్ బాబు స్టేట్మెంట్ తో పోలీసులు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించినట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి. మొత్తానికైతే మోహన్ బాబు ఇన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉండి ఒక్కసారిగా బయటకు వచ్చి తన ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. తన బెయిల్ రిజెక్ట్ అవ్వలేదు, సో తను ఎక్కడికి పారిపోలేదు, తన ఇంట్లోనే వైద్యుల సమక్షంలో నేను ఉన్నానని కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి తేజ? ఉమా, మొత్తంగా అయితే మాత్రం ఇంకా మోహన్ బాబు ఎపిసోడ్కి అయితే మాత్రం శుభం కార్డు పడినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే జల్పల్లి నివాసం దగ్గర జరిగినటువంటి ఘటన, అంటే ఇటు మీడియా జర్నలిస్టుల పైన, మీడియా ప్రతినిధుల పైన దాడి చేసినటువంటి నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు అయితే మాత్రం ఆయన పైన హత్యాయత్నం ప్రయత్నించినట్టుగా, అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ మనం చూసాం గతంలో కూడా, అంటే ఇటీవల కొంత ఆయన కూడా కొంత బీపీ బాగా ఎక్కువైపోయింది, కాలికి గాయమైంది, తలకి గాయమైంది అంటూ కూడా ఆయన కాంటినెంటల్ హాస్పిటల్, గచ్చిబౌలిలో ఉన్నటువంటి కాంటినెంటల్ హాస్పిటల్లో కూడా ఆయన చికిత్స తీసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాము. ఇప్పటికే ఇటు రాచకొండ సిపి కూడా ఇప్పటికే ముగ్గురిని విచారించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మోహన్ బాబు అయితే హాజరైనటువంటి పరిస్థితి లేదు. కొంత మధ్యంతర బెయిల్ కూడా ఆయన తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల మనం చూసినట్లయితే మాత్రం గత ఒక 24 గంటల నుంచి కూడా మొత్తంగా మోహన్ బాబు బెయిల్ అనేటువంటిది రద్దయింది అనేటువంటి ఇలాంటి వార్తలు అయితే మాత్రం మొత్తంగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మోహన్ బాబు అయితే మాత్రం దీనిపైన కనపడలేదు. కాంటినెంటల్ హాస్పిటల్ తర్వాత మాత్రం ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు అనేటువంటి తెలియదు. అటు జల్పల్లి నివాసంలో ఉన్నారా, లేదంటే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి తన నివాసంలో ఉన్నారా అనేటువంటిది పోలీసులు కొంత మోహన్ బాబు కనిపించకపోవడంతో మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారు అనేటువంటి ఇలాంటి కొన్ని రకాలైనటువంటి విమర్శలు కూడా వినిపించినాయి. వీటన్నిటికీ కూడా కొంత చెక్ పెడుతూ కూడా మోహన్ బాబు అయితే స్పందించడం జరిగింది. తాను ఎక్కడికి వెళ్ళలేదు, తన నివాసంలోనే తాను వైద్యుల సమక్షంలో ఆయన వైద్య చికిత్స తీసుకుంటున్నాను అనేటువంటిది అయితే మాత్రం మోహన్ బాబు స్పష్టం చేశారు. ఆయన ఒక ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను తనకి బెయిల్ అనేటువంటిది రద్దయింది అనేటువంటి వస్తున్నటువంటి వార్తల్లో అవన్నీ కూడా అవాస్తవం, వాటిలో ఏమాత్రం సత్యం లేదు. ఖచ్చితంగా తన బెయిల్ అనేటువంటిది, తనకి ఏదైతే బెయిల్ మంజూరు చేశారో ఆ బెయిల్ మంజూరు అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. తను బెయిల్ ఏ విధంగానూ రద్దు కాలేదు, దయచేసి అపోహలను నమ్మవద్దు అంటూ కూడా ఆయన ఒక విజ్ఞప్తి చేస్తూ కూడా ఇటు ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా అయితే మాత్రం పోలీసులకు కూడా ఇటు మోహన్ బాబు టచ్లోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. ఆయనతో కొంత అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, కొంత విచారిస్తున్నప్పటికీ కూడా ఇటు మోహన్ బాబు గన్ను కూడా సరెండర్ చేయాలని సూచించినటువంటి నేపథ్యంలో తను ప్రస్తుతం గన్ అయితే తన వద్ద లేదు, ఈరోజు సాయంత్రం కల్లా ఖచ్చితంగా గన్ను సరెండర్ చేస్తానని చెప్పి మోహన్ బాబు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మోహన్ బాబుతో పోలీసులు అయితే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ విచారణ ఏ కోణంలో చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేటువంటి వివరాలు మాత్రం తెలియరావాల్సి ఉన్నట్లుగానే మనం చెప్పాలి. ఉమా, థ్యాంక్ యూ తేజ.